అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 26 విష్ణు పవిత్రారోపణ విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. విష్ణు పవిత్రారోపణ విధి భోగ మోక్షాలు రెండింటినీ ప్రసాదిస్తూ విజయాన్ని కూడా కలిగించేది విష్ణు పవిత్రారోపణ. ఒకప్పుడు దానవులతో పోరాడి పరాజితులైన దేవతలు బ్రహ్మతో సహా వచ్చి విష్ణువును శరణు వేడగా ఆయన చెప్తున్నది విష్ణువే అయినా ఈ పురాణంలో నేను అనే పదాలను వాడకపోవడానికి కారణం సూతుడు శౌనకాదులకు వివరిస్తుండడం. సర్వనామాలు వాడితే అర్థం బోధపడకపోవచ్చు అను వారి కడగండ్లను చూసి విని కరిగిపోయి తన మెడలోని హారాన్ని, పవిత్రేను పేరుగల గ్రీవాభరణాన్ని, ఒక ధ్వజాన్ని వారికి ప్రసాదించి దానిని చూస్తూనే దానవులు ధైర్యాన్ని కోల్పోవాలని దీవించాడు. ఆ తరువాత దేవతలు ఘన విజయాన్ని సాధించారు. అప్పటినుండి ఈ పవిత్రకాలను అందరూ పూస్తున్నారు. సదాశివ పాడ్యమి నుండి పున్నమ దాకా ఒక్కొక్క తిథి ఒక్కొక్క దేవత పూజకు నిర్దేశింపబడింది. ఆయా దేవతలకు ఆయా తిథులలో పవిత్రారోపణ పూజను గావింపవలసి ఉంటుంది. విష్ణువుకు ద్వాదశి నాడు చేయాలి. వ్యతిపాతయోగ, ఉత్తరాయణ, దక్షిణాయన, చంద్ర సూర్యగ్రహణ, వివాహ, వృద్ధి కార్య, గురుజన ఆగమన సందర్భాలలో కూడా ఈ పూజను చేయవచ్చును. బ్రాహ్మణులకు పట్టుదారాలను, పత్తిని, లతలను, క్షత్రియులకు పట్టును, వైశ్యులకు క్షేమ భోజపత్రదారాలను పవిత్రక నిర్మాణాలకై ఋషులు నిర్దేశించారు. పత్తి లేదా కమల నిర్మిత పవిత్రకాన్ని అన్ని వర్ణాల వారు వాడవచ్చును. ఈ పవిత్రక నవతంతువులలో ఓంకార, శివ, చంద్ర, అగ్ని, బ్రహ్మ, శేష, సూర్య, గణేశ, విష్ణు దేవతలుంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ పవిత్రకంలోని 3 సూత్రాలకు అధిష్టాన దేవతలు. ఈ సూత్రాలను బంగారం, వెండి, రాగి, వెదురు లేదా మట్టి పాత్రలలో ఉంచాలి. 108, 51 లేదా 27 తంతువులతో పవిత్రకాన్ని నిర్మించవచ్చు. ఉపవాసం చేసి ఈ సూత్రాలను కుంకుమ, పసుపు, చందనాలతో చర్చితం చేసి అధివసితం గావించాలి. ప్రతి పవిత్రకాన్ని వేరు వేరుగా అభిమంత్రితం చేసి పూజించాలి. తరువాత అప్పటికే మండలంలో స్థాపించి ఉంచిన దేవ ప్రతిమకెదురుగా పవిత్రకాన్ని పెట్టాలి. బ్రహ్మాది అన్య దేవతలను కూడా మండలంలో స్థాపించి పూజించాలి. సూత్రాలను సిద్ధం చేసుకుని 3 నుండి 9 మార్లు వాటిని తిప్పివేది చుట్టూ కట్టాలి. తరువాత కలశ, నెయ్యి, అగ్నికుండం, విమానం, మండపం, గృహాలను సూత్రాలతో కట్టి తనను కూడా సూత్రంతో నుదుట చుట్టుకుని ఒక పవిత్రకాన్ని దేవత మస్తకంపై ఉంచాలి. సంపూర్ణ సామగ్రిని విష్ణుదేవునికి నివేదించి పూజించి ఈ మంత్రాన్ని పఠించాలి. ఆవాహితో 2 దేవేశ పూజార్థం పరమేశ్వర తత్ప్రభాతేర్చయిష్యామి సామగ్ర్యాః సన్నిధోభవ. ఆచార 43:28-29 ఇలా ప్రాతకాలమే నీకు పూజ చేస్తాను స్వామి అన్ని విన్నపం చేసి ఆ రాత్రంతా జాగరం చేసి తెల్లారగానే కేశవ స్వామిని పూజించి పవిత్రకాలను ఆయన కర్పించాలి. తరువాత స్వామికి పవిత్రకాలకు సుగంధిత ఆహ్లాదక ధూపాన్ని వేసి మంత్రాన్ని చదవాలి. ఇలాటప్పుడే 4 పాదాల గాయత్రిని పఠిస్తారు. అనంతరం పవిత్రకాలతో దేవుని పూజించి వాటిని ఆయన ఎదుట పెట్టి ఇలా ప్రార్థించాలి. విశుద్ధ గ్రంథికం రమ్యం మహాపాతక నాశనం సర్వపాపక్షయం దేవతవాగ్రే ధారయామ్యహం. ఆచార 43:33. తరువాత ఈ మంత్రం చదువుతూ సాధకుడు పవిత్రకాన్ని ధరించాలి. పవిత్రం వైష్ణవం తేజః సర్వపాతక నాశనం ధర్మకామార్థ సిద్ధ్యర్థం స్వకంఠే ధారయామ్యహం. ఆచార 43:34-35. త్రివర్గ సిద్ధికై తాని పవిత్రకాన్ని ధరిస్తున్నాని దేవునికి విన్నవించిన సాధకుడు ఆయనను ఇలా ప్రార్థించాలి. వనమాలా యథాదేవ కౌస్తుభం సతతం హృది తద్వత్ పవిత్రం తంతూనాం మాలాం త్వం హృదయే ధరటు. ఆచార 43:41. అనంతరం బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి దక్షిణలిచ్చి సాయంకాలంగాని మరునాడుగాని మరల ఇలాగే పూజనొనర్చి ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దీక్షను విరమించాలి. సంవత్సరీ మిమాం పూజాం సంపాద్య విధివన్మయ ప్రజపవిత్రకే దానీం విష్ణులోకం విసర్జితః. ఆచార 43:43.
తన వల్ల విసర్జింపబడుతున్న పవిత్రకం తనకన్నా ముందే విష్ణులోకం చేరాలని సాధకుని ఉద్దేశ్యం. అధ్యాయం 43. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 26. విష్ణు పవిత్రారోపణ విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.